ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయ కాలంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వాక్యాలు మనము ధ్యానం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 42వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాము. కీర్తన 42వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. రేపు నీటి వరకులకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ప్రేమంటి వల్లరా ఈ యొక్క అదే కాలంలో మనం చూసినట్లయితే మరి ఈ యొక్క కీర్తన మనం గమనించినట్లయితే మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దుప్పి మనం చూసినప్పుడు దానికి దాహం వేస్తే అది నీటి కొరకు ఎలాగా ఆశపడుతుందో, నీళ్ళు ఉండే స్థలానికి మరి పోతుందో, ఆ నీళ్ళు తాగటానికి ఎంత ఆశపడుతుందో అనేది మనము చూస్తున్నాం. అలాగనే మరి మనం కూడా రక్షించబడిన మనం దేవుని బిడ్డగా మనం కూడా మరి దుప్పి నీటి వరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. మరి దుప్పి నీటిలో ఆశపడుతున్నట్లుగా మనము మన ప్రాణంలో దేవుని కొరకు ఆశపడేటట్టుగా ఉండాలి. ఆశపడేదాన్ని ఉండాలి. దేవుని కొరకు ఆశపడేదాన్ని ఉండాలి. ఎప్పుడు మనకు దేవుని కొరకు ఆశ ఉంటుందో ఆశగల ప్రాణాల దేవుడు తృప్తిపరుస్తాడని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆశగల ప్రాణాల దేవుడు తృప్తిపరుస్తాడు. ఏం ఆశ అంటే దేవుణ్ణి తెలుసుకోవాల్సిన ఆశ ఒకటి, ఆయన సన్నిధిలో జీవించాలని ఒక ఆశ, ఆయనలో ఉండాలని ఆశ. ఈ ఆశలు మనకి ఎప్పుడు ఉంటుందో అప్పుడు మన జీవితం ఎంతో ధన్యమైన ఉంటుందని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు అంటున్నాం. కాబట్టి మరి యేసు లేని జీవితము సున్నా, వ్యర్థము. కాబట్టి ఎక్కడైతే యేసు ఉంటాడో అక్కడ మరి సమస్తమును సమృద్ధిగా జరుగుతుంది, ఉంటుంది. ఆశపడితే ఆశకు తగినట్టుగా దేవుడు తగినట్టు రీతిలో ఆయన సహాయము చేస్తాడని చెప్పి ఇక మరి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఉదయకాలంలో దుప్పి నీటి వరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అవును, మనం ఇక్కడ దేవుని కొరకు మన ప్రాణంలో ఆశపడే ప్రాణాలుగా ఉండాలి. ఉదయకాలం లేచినదే మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని దేవుని సన్నిధిలో వెతుక్కుంటూ దేవుని సన్నిధికి వచ్చేటట్లుగా జీవించేటట్లుగా ఉండాలని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దుప్పి నీళ్ళ కొరకు ఎక్కడ ఉంటుందో వెతుక్కుంటూ ఆశతో పరిగెత్తుందో, ఆ నీరు దొరికినప్పుడు ఎంత ఆశతో తాగుతుందో, తృప్తిగా ఉండటానికి బ్రతకటానికి ఆశపడుతుందో, అలాగనే నువ్వు నేను కూడా దేవుని సన్నిధిని ఎత్తుక్కుంటూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మన ప్రాణాలని ఏం చేస్తాడంటే ఆయన తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణాలని ఆయన ఏం చేస్తాడంట, తృప్తిపరుస్తాడని చెప్పి మనము కింద భాగంతో మనం చూడవచ్చు. నా ప్రాణము దేవుని కొరకు దుష్టుకొనుచున్నది, జీవుల దేవుని కొరకు దుష్టుకొనుచున్నది. కాబట్టి దేవుని కొరకు మన ప్రాణంలో ఏమి ఆశపడేటట్టుగా ఉండాలని చెప్పి దేవుడు మనకు ఈ ఉదయకాల సమయం చూస్తున్నాం. ఈ లోకంలోనంటే వాటి కొరకు ఆశపడి ఈ లోక జీవితం జీవించడానికి ఆశపడి ప్రతి దాని కొరకు పాకులాడుతూ పరిగెత్తే అవన్నీ కూడా వ్యర్థమైనవి. ఏది కూడా మరి స్థిరమనేది కాదు. వాటి కొరకు మనం ఆశపడి పరిగెత్తాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు పడితే ఉంటే చాలు. చూడండి, చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. మరి ఎలీషా దైవజనుడు, అతని దగ్గరికి నయమోను వచ్చాడు. నయమోను కుష్ఠరోగం ఉన్నట్టు వాడు. వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అన్నాడు. వెళ్ళాడు, మునగటానికి వెళ్ళాడు, సిద్ధుడయ్యాడు. తిరిగి మళ్ళా ఎలీషా దగ్గరికి దైవజనుడు వచ్చాడు. తను తెచ్చిన కానుకలు మరి గొప్పవి తీసుకోమని చెప్పి దైవజనుడికి చెప్తే దైవజనుడు తీసుకోలే. అయితే తిరిగి నయమోను వెళ్తున్నప్పుడు తన దగ్గర ఉన్న పనివాడు పరిగెత్తుకుంటూ పోయి ఆశపడి నా యజమానికి
వీటిని తీసుకునేందుకు మనసు లేదు, ఆశ లేదని చెప్పి ఎప్పుడైతే ఆశపడి పరిగెత్తాడో ఆ రథము కలుసుకొని నయమును కలుసుకొని తన దగ్గర ఏంటంటే ఆ బంగారు వస్త్రంలో అన్నీ కూడా మరి నా యజమాని దగ్గర మనుషులు వచ్చినారు, పంపించాడు నన్ను అని అన్నప్పుడు రెట్టింపు తీసుకోమని చెప్పి నయమాను చెప్పినప్పుడు తాను తీసుకొచ్చుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆశపడి పరిగెత్తాడు, తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దైవజనుడి దగ్గరికి వచ్చి ముందు నిలబడినాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు గేహాజీ అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నేను ఇక్కడే ఉన్నాను కదా అన్నాడు. అప్పుడు దైవజనుడు, నీవు ఆ నయమాను దగ్గరికి వెళ్ళి నయమాను రథాన్ని కలుసుకున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు. అప్పుడు వెంటనే నయమాను కలిగిన కుష్ఠరోగం నీకును ఇంటి వరకే తరతరమునని చెప్పి శాపం వచ్చింది. ప్రేమేంటోళ్ళు మనం గమనించినట్లయితే ఇక్కడ మరి ఆశపడాలా, దేవుని కొరకు ఆశపడాలా, దేవుడు ఇచ్చేదాని కొరకు ఆశపడాలా. కానీ ఈ లోక సంబంధమైన వాటికి ఆశపడి పోతే మనం తెచ్చుకునేది ఏంటంటే రోగాలు, వ్యాధులు, బాధలు, కష్టాలు అనేకమైన తెచ్చుకొని దేవునికి విరోధమైపోతున్నాం. కాబట్టి ప్రేమంటారా, దేవుడిచ్చే దానితో మనం తృప్తి పొంది దేవుడిచ్చే దానితో మనం సంతోషపడాలా. అంతేగాని అందుకే ఇక్కడ దుప్పి నీటి వరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కొరకు దృష్టికొనొస్తున్నది. అవును, ఆశపడాల, దేవుని కొరకు ఆశపడే వరంగా ఉండాలని. దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడదు. అవును, దేవుని కొరకు మనం నిలబడే వరంగా జీవించే వరంగా ఉన్నప్పుడు దేవుడు సర్వ సమృద్ధితో ఈ ఉదయకాలంలో నీకు నీ కుటుంబానికి దేవుడు దేవునిలో దయచేస్తాడు. మోకరించండి, మీరున్న స్థలంలోనే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు స్తోత్రమునైనా అందింపడిన వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో ఫలింపచేయండి. సాతాను వెతుకుని పోకుండా స్థిరపరచండి. వాళ్ళ అవసర లక్కలు మీరు తెచ్చండి. నాయనా, మీరే మహిమ గల దేవుడు తండ్రి, మీరొక్కరే రక్షించేవాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు లోకానికి వచ్చిన వాక్యం నమ్మదగినదే, పూర్ణ అంగీకారం యోగ్యమైనది. నాయన రక్షించండి, కాపాడమని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.